అంటే ఇదన్నమాట. సో ఇదేంటంటే ఒక రకంగా ఇన్నోవేషన్ క్యాంపస్. సో లోపల ఇట్లా ఉంటుందన్నమాట. హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేను పవన్ మాసిరాజు. సో ఇవాళ ఏంటంటే మనం టీ హబ్కి వెళ్తున్నాం అనమాట, నా ఐడియాని ఒక పిచ్ చేయడానికి. సో మనకి ఛాన్స్ ఇచ్చారు. టీ హబ్ అనేది ఒక రకంగా ఇది లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్. అండ్ ఇదేంటంటే ఆంటర్ప్రెన్యూర్స్, ఇంక్యుబేటర్స్, మెంటర్షిప్ ఇవంతా ప్రొవైడ్ చేస్తున్నారు మీ స్టార్టప్ అనేది పెంచడానికి. ఇంకొకటి మీ మిడిల్ స్టేజ్లో ఉన్న కూడా ఒక రకంగా వెంచర్ క్యాపిటలిస్ట్గా కూడా మీకు ఫండింగ్ అనేది దొరుకుతుంది అనమాట. సో మనము టీ హబ్కి వెళ్తున్నామట. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను పవన్ మాచిరాజు. సో నేను ఇవాళ ఏంటంటే టీ హబ్కి వచ్చాను అనమాట. సో టీ హబ్ అనేది ఇదనమాట. సో ఇదేంటంటే ఒక రకంగా ఇన్నోవేషన్ క్యాంపస్. ఏంటంటే నేను ఇవాళ నా ఐడియాని పిచ్ చేయడానికి నేను వచ్చాను. సో ఇవాళ చూపిస్తాను నేను లోపల ఎట్లా ఉంటుందో. నాతో రండి మీరు. సో లోపల ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫ్లోర్స్లో మీరు చూడొచ్చు పార్కింగ్, ఏసీ ఇవన్నీ ఉన్నాయి. సో నేను 7th ఫ్లోర్కి అయితే వచ్చేసాను, మీరు చూడొచ్చు. సో ఇది 7th ఫ్లోర్ అన్నమాట. సో లోపల ఇట్లా ఉంటుంది అనమాట. ఇదేంటంటే 2 hours ఉంటుంది. 1 hour ఏం చేస్తారంటే ఈ ఐడియా పిచ్ ఎలా చేయాలని చెప్తారు, ఎట్లా వ్యాలిడేట్ చేస్తారని. సెకండ్ అవర్ ఏముంటుందంటే అందరినీ పిలుస్తారు, ఒక్కొక్కరికి 10 minutes అప్పచెప్పి ఈ స్టార్టప్ ఫౌండర్స్కి అనేది అసైన్ చేసేస్తారనమాట. 10 minutesలో మనం ఐడియాని పిచ్ చేయాలి. అప్పుడు మనది ఓకేనా కాదు అప్పుడే చెప్పరు, 3rd స్టేజ్లో తెలుస్తుంది అనమాట. మనకు మెయిల్ నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది, అలా మనకి తెలుస్తుంది. వర్కింగ్ స్పేస్ ఇది విఐపి లాంజ్ అనమాట, టీ హబ్. సో నేను ఒకటి వాటర్ బాటిల్ నేను తీసుకోవడం మర్చిపోయాను. సో ఇక్కడ లార్జ్ స్క్రీన్ కనిపిస్తుంది మీకు, చాలా పెద్ద స్క్రీన్స్ ఉంది. ఇప్పుడు ఎక్కుతున్నాం. కూర్చుందాం. మెంటర్స్ అయితే వస్తున్నారు. సో అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే ఈ పిక్చర్ రిపోర్ట్ అనేది ఒకసారి మనం చూసుకుందాం ఏంటో అనేది. దాన్ని బట్టి మనకి ఐడియా వచ్చేస్తుంది. ఒక రకం ఫాస్ట్ 10 minutes అప్పుడు పిక్ చేయాలంటే ఫస్ట్ స్పీచెస్తో స్టార్ట్ అయిపోతుంది, తర్వాత ఈ ఐడియా గురించి. Or we want to do it for a social cause. Either ways, whatever ideas and whatever resources we put in. Post idea stage, we have something called rubrics. So that is more to enhance your prototype and build it into MVP. ఒక్కొక్కరిని పిలుస్తున్నారు, మీరు చూడొచ్చు. ఈ మెంటర్స్కి అప్పచెప్తారంట ఈ స్టూడెంట్స్ని. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 10 minutes అనేది షార్ట్ టైం. సో ఒక్కొక్కరిని పిలుస్తున్నారు, మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నాదే అనమాట. ఇది విఐపి లాంజ్లో ఒకటి, ఇతని తర్వాత నాది ఉంది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నేను పిలవడానికి. సో నేను పిచ్ ఇప్పుడే కంప్లీట్ చేశాను. సో నేను ఎట్లాగో అట్లా మేనేజ్ అయితే చేశాను అనమాట. ఇంకా నడుస్తుంది ఇక్కడ పిచ్ అనేది.